मैं अपनी माताजी सोनिया गांधी जी से बात कर रही थी। నిన్న రాత్రి మా తల్లి గారైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడాను. तो उन्होंने पूछा तुम कहाँ हो? వారు అడిగారు. तो मेरी माताजी ने मुझसे कहा तुम्हें याद होगा कि नहीं, लेकिन मुझे याद है कि तेलंगाना के लोगों ने कितना संघर्ष किया अपने प्रदेश को बनाने के लिए। मैंने मेरे से पूछा कि तुम क्या भाषण देती हो, क्या बोलती हो तेलंगाना में। మా అమ్మ అన్నది మరి తెలంగాణలో వెళ్తా ఉన్నావు, నువ్వు ఏం సందేశం ఇస్తావని అడిగారు నన్ను. तो मैंने कहा मैं सच्चाई की बात करती हूँ। నేను చెప్పాను సత్యం గురించి. आज मुझे बहुत खुशी है कि मैं श्री मल्लू भट्टी विक्रमार्का जी के विधानसभा में आई हूँ, उनके क्षेत्र में, कार्य क्षेत्र में आई हूँ। నాకు చాలా సంతోషంగా ఉంది. నేను భట్టి విక్రమార్క శాసనసభ నియోజకవర్గానికి ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. आपको मालूम होगा कि मेरे भाई राहुल गांधी जी ने कन्याकुमारी से कश्मीर तक भारत जोड़ो यात्रा की। మీ అందరికీ తెలిసిందే నా సోదరుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేసినటువంటి విషయం. और मुझे बहुत गर्व है कि यहाँ तेलंगाना में श्री भट्टी विक्रमार्का जी ने भी एक बहुत लंबी यात्रा की। నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భట్టి విక్రమార్క కూడా చాలా సుదూర ప్రాంతం పాదయాత్ర చేసేందుకు సంతోషంగా ఉంది, అభినందిస్తా ఉన్నాను. दोनों यात्राओं का मकसद था कि आपके बीच आकर आपकी आवाज सुनी जाए। ఇద్దరి ఆలోచన ఒకటే, మీ శక్తి, మీ బాధ, ఇబ్బందులు ప్రజలకు తెలియజేస్తూ మీకోసం పోరాటమే చేయటమే ఇద్దరి ఆలోచన. आपकी समस्याएं जिनका सामना आप रोज रोज करते हो, उनको समझना और उनको सुलझाने की कोशिश करने की ये यात्राएं थी। మీ సమస్యలు, మీరు రోజువారీ ఎదుర్కొంటున్నటువంటి మీ సమస్యల పరిష్కారం కోసమే వీళ్ళిద్దరి ప్రయత్నము. कल रात को मैं अपनी माताजी सोनिया गांधी जी से बात कर रही थी। నిన్న రాత్రి మా తల్లి గారైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడాను. तो उन्होंने पूछा तुम कहाँ हो? వారు అడిగారు, ప్రియాంక గాంధీ గారు మీరు ఎక్కడ ఉన్నారు అని. मैंने कहा आज मैं हैदराबाद हूँ నేను చెప్పాను और मैंने- कल मैं तेलंगाना के खम्मम क्षेत्र में और भट्टी जी के क्षेत्र में जाऊंगी। నేను హైదరాబాద్ లో ఉన్నాను, రేపు ఖమ్మం జిల్లా భట్టి విక్రమార్క శాసనసభ నియోజకవర్గానికి వెళుతున్నాను అని చెప్పాను. तो मेरी माताजी ने मुझसे कहा तुम्हें याद होगा कि नहीं, लेकिन मुझे याद है कि तेलंगाना के लोगों ने कितना संघर्ष किया अपने प्रदेश को बनाने के लिए। నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత పోరాటం చేశారో నాకు బాగా తెలుసు. और उन्होंने कहा कि बहुत ऐसी माताएं हैं तेलंगाना में जिनके बेटे शहीद हुए इस प्रदेश को बनाने के लिए। అనేక మంది తల్లులు వారి బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి తల్లులు అనేక మంది తెలంగాణలో ఉన్నారు. मां ने मेरे से पूछा कि तुम क्या भाषण देती हो, क्या बोलती हो तेलंगाना में। మా అమ్మ అన్నది మరి తెలంగాణలో వెళ్తా ఉన్నావు, నువ్వు ఏం సందేశం ఇస్తావని అడిగారు నన్ను. तो मैंने कहा मैं सच्चाई की बात करती हूं। నేను చెప్పాను
సత్యం గురించే నేను మాట్లాడతాను అని. आज का जो तेलंगाना है वहां कितना संघर्ष है, कितने संकटों का सामना मेरी बहनें और मेरे भाई कर रहे हैं, उसकी बात करती हूं. మీ అందరి సమస్యల గురించి నా సోదరులు, నేను మీ అందరి కోసం ఏ రకంగా పోరాటం చేస్తానో నేను వారందరి దృష్టికి తీసుకొని వస్తానని చెప్తాను. तो मां ने कहा तेलंगाना का सपना था. మా అమ్మగారు అన్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక కళ ఉన్నది. एक मजबूत सरकार बनती तो वो सपने साकार होते. ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది, వారి కళలన్నీ నిజమవుతాయని. जय बोलो तेलंगाना, जय बोलो तेलंगाना. సారీ మ్యామ్. तो मैं कह रही थी कि मेरी माताजी मुझे बता रही थी कि आपका एक सपना था कि एक अच्छी सरकार बने जो आपके लिए काम करके दिखाए, ताकि आपका जो प्रदेश है जिसके लिए आपने खूब आंदोलन किया, संघर्ष किया, वो एक सुंदर और एक खुशहाल और एक मजबूत प्रदेश बन पाए. మా అమ్మగారు చెప్పింది, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక స్వప్నం ఉంది, ఒక కళ ఉంది. ఈ సంపదను పంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది, మా సమస్యలన్నీ పరిష్కారం చేసేటువంటి ప్రభుత్వం వస్తుంది అని ఎంతో ఆశపడ్డారు. तो मां मां होती है, इसलिए एक और बात कही कि जो तुम जनता को बोलती हो, जिन गारंटीज की बात करती हो, उनको पूरा करना बहुत जरूरी है. మా అమ్మగారు ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రజలందరికీ మీరు 6 గ్యారంటీల గురించి చెప్తా ఉన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆ 6 గ్యారంటీల్ని మీరు అమలు చేసేటట్టుగా స్పష్టంగా పనిచేయాలని చెప్పి మా అమ్మగారు చెప్పి పంపించారు. तो मैंने मां से कहा कि हमारे सभी नेताओं ने संकल्प लिया है कि जो गारंटी हम आपके सामने लाए हैं उनको पूरा करके दिखाएंगे. నేను మా అమ్మగారికి చెప్పాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి సమిష్టిగా ఈ గ్యారంటీల మీద నిర్ణయం చేశారు, తప్పనిసరిగా ఆ గ్యారంటీలన్నింటినీ అమలు చేసేటట్టు బాధ్యత తీసుకుంటారు, చేస్తారని కూడా మాటిచ్చాను. कल मैं एक बहन के घर गई थी और उससे बातचीत हो रही थी. हमारी गाड़ी रुकी थी, सड़क के साथ में ही एक छोटा सा घर था. तो मैंने देखा एक बहन और उनके पति वहां खड़े हैं, तो मैं अंदर चली गई बातचीत करने के लिए. నేను నిన్న ఒక రోడ్డు పక్క పెట్టి ప్రాణం ఎత్తున్నప్పుడు ఆగాను. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి ముందు ఒక మహిళతో పాటు తన భర్త అక్కడ ఉన్నారు. నేను ఆగి ఆవిడతో మాట్లాడటం కోసం నేను ప్రయత్నం చేశాను. उन्होंने मुझे अपना घर दिखाया और बताया कि अभी तक घर पूरा नहीं हुआ है, क्योंकि बीआरएस ने कहा था कि कुछ पैसे दिलवाएंगे, लेकिन वो पैसे किसी को मिले नहीं. తను ఇల్లు చూపించింది, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు చూపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇంటికి డబ్బులు ఇస్తామని చెప్పింది, కానీ ఆ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అందుకే నేను ఈ రకంగా బాధపడుతూ ఇల్లు లేకుండా ఉన్నానని చెప్పింది. खुद उन्होंने अपने पैसों से अपने आप एक सुंदर सा घर बनाया. తను తన రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బుతో తన కలలకు అనుగుణంగా కొద్దిగా తన ఇల్లుని నిర్మించుకున్నది. मैंने पूछा किसको वोट देंगी, నేను అడిగాను, నువ్వు ఎవరికి ఓటేస్తావు అని. तो उन्होंने कहा कांग्रेस को दूंगी. తాను చెప్పింది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని. मुझे खुशी हुई, लेकिन मुझे दुख भी होता है कि आजकल जो आपके प्रदेश में राजनीति चल रही है, वो अपने वादों को भूल गए, जो आपको सपने दिखाए थे उनको भूल गए, और ऐसी राजनीति उन्होंने चलाई, ऐसी सरकार चलाई जिससे सिर्फ उन्हीं नेताओं का फायदा हुआ, अमीरों का फायदा हुआ, लेकिन मेरे गरीब भाई बहनों, मेरे
किसान भाई बहनों, नौजवान भाई बहनों का कुछ फायदा नहीं हो पाया। तमाम